ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ విక్రమ్ గాడి నిజ స్వరూపం బయటపడడం వల్లే అత్తయ్య తట్టుకోలేకపోయింది. అవును బాబు, కృష్ణ అతని గురించి ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా కన్న కూతురి మాట నమ్మకుండా ఆ కసాయి వాడిని వెనకేసుకొచ్చింది. వాడు మా శివను ఉద్ధరించడానికి వచ్చిన దేవుడని వాడిని అభిమానించింది. ఆ పెళ్లి జరగాలని అహర్నిశలు తప్పించింది. చివరకు వాడి అసలు రంగు చూసి కంగుతింది. తన నమ్మకం అబద్ధమని తెలిసేసరికి తట్టుకోలేకపోయింది. ఆ విషయం తెలిసి మాకు గుండె బరువెక్కింది. మా రాణెమ్మకు గుండెపోటొచ్చింది. నాన్న, జరిగిపోయిన దాని గురించి డిస్కషన్ ఎందుకు? అమ్మకు ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా, ఇంకా ఆ విషయం వదిలే. అక్క, మనల్ని ఒకసారి రమ్మన్నారు కదా, పద. దేనికి రమ్మన్నారు? ప్రిస్క్రిప్షన్ కోసం అండి. మీరు ఇక్కడే ఉండండి, నేను అక్క వెళ్ళేసి వస్తాం. అక్కరా. అమ్మా, దీనంతటికి కారణం నేనే అమ్మా. ఆ విక్రమ్ గాడిని ప్రేమించకపోయి ఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. నన్ను క్షమించమ్మా. చూడండి కృష్ణ, కృష్ణ అందరి ముందు చెప్పటం కరెక్ట్ కాదు అని చెప్పలేదు, బట్ మీ అమ్మగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మీ అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ రావటం ఇది రెండోసారి. ఇన్ టైంలో ట్రీట్మెంట్ చేశాం కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఇందాక ఏ ప్రమాదం లేదన్నారు కదా డాక్టర్. ఇప్పటికీ ఏ ప్రమాదం లేదు అన్నాను, కానీ ఇదే రిపీట్ అయితే తనకి ఇంకొక స్ట్రోక్ వస్తే అప్పుడిక మీ అమ్మగారిని డాక్టర్సే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. తనకి షాకింగ్గా అనిపించే విషయాలు కానీ, తన మనసు గాయపడేలా ఉండే మాటలు కానీ, మనుషులు కానీ ఎంత దూరంగా ఉంటే ఆవిడ అంత ఎక్కువ కాలం బతుకుతుంది. అలాగే డాక్టర్, మేము జాగ్రత్తగానే చూసుకుంటాము. సరే, బట్ ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి. అలాగే డాక్టర్. మా అమ్మని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? ఆ విక్రమ్ అమ్మని ప్రశాంతంగా ఉండనిస్తాడా? అమ్మకు చెడ్డ పేరు వస్తుందంటేనే చెలరేగిపోయే మనిషక్క నేను. అలాంటిది అమ్మ ప్రాణానికే ప్రమాదం ఉందంటే ఊరుకుంటానా? నాకు మేలు చేయడం వచ్చు, తేడా వస్తే తోలు తీయడం కూడా వచ్చు. నువ్వు పద. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కూడదు మాకు, మేము మహారాజులం. అత్తయ్య గారు, మీరు వచ్చారా? హాస్పిటల్లోనే పోతారనుకున్నాను. పర్లేదు, గట్టి పిండానివే. ఏవండి, ఏంటిదంతా? ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఉండనివ్వవే, ఇంకా నా దగ్గర దాచడానికి అతని దగ్గర ఇంకేముంది? వీడు మంచోడు కాదు, మన శివకి సరైనోడు కాదు, వీడితో పెళ్లి చేస్తే మన శివ జీవితం బాగుండదు అని నువ్వు నెత్తి నోరు కొట్టుకుని చెప్పావు. ఆఖరికి నా కాళ్ళ మీద పడి కూడా బ్రతిమిలాడవే. నేనే వీడు ప్రేమించాడు అని చెప్పగానే ఆ ప్రేమ నిజమనుకుని గుడ్డిగా నమ్మాను. కోరుకున్న వాడితో పెళ్లి జరిపిస్తే నా కూతురు సంతోషంగా ఉంటుందని ఆనందపడ్డాను. నాకీ శాస్తి జరగాల్సిందే. ఏంటి అత్తయ్య గారు, నిన్నటి దాకా
నేను మంచోడిని గొప్పోడిని అని పొగిడారు. మరి ఇప్పుడేంటి నన్ను క్రిమినల్ చూసినట్టు చూస్తున్నారు? ఆడది తిరిగి చూడుద్ది, మగాడు తిరగకుండా చెడతాడని ఊరికే అన్నారా? ఈ మాత్రం దానికి గుండెపోటు తెచ్చుకుంటే ఎలా అత్తయ్యా? పోనీ తెచ్చుకున్నారే అనుకో, అట్నుంచటే వాళ్ళ కాటికి పోవాలి కానీ ఇలా తిరిగి ఇంటికి వచ్చేస్తారా? విక్రమ్, ఏంటే నా ముందు నోరు లేపుతున్నావు? ఏంటి విక్రమ్ ఇది? ఆడవాళ్ళ మీదకి చెయ్యెత్తడం ఏంటి? నీ వల్లే అత్తయ్య గారికి గుండెపోటు వచ్చింది. అది తెలిసి కూడా కొంచెమైనా గిల్టీ ఫీలింగ్ లేకుండా ఇలా తప్ప తాగి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు అసలు బుద్ధుందా? ఎవరు? ఓ రాధా గారు, మీరు వచ్చేసారా? చూసుకోలేదు సార్, సారీ. భర్త ఫుల్గా తాగేసి భార్య మీద చెయ్యెత్తడం ప్రతి ఇంట్లో కామన్గా జరిగే విషయమే. కానీ కంపెనీలో పిఏ పోస్ట్కి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు భార్య పోస్ట్ కూడా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. మరి దీన్నేమంటారు సార్? సారీ తోడల్లుడు గారు, ఏదో కొద్దిగా తాగేస్తే అంతలేసి మాటలంటారా? చూడు విక్రమ్, వ్యసనం అంటే చెడు అలవాట్లకు దగ్గరవ్వడం అనుకుంటారు. కానీ తను నమ్ముకున్న కుటుంబానికి దూరం అవ్వడం అని తెలుసుకోలేరు. నువ్వే ఉద్దేశంతో మా శివని పెళ్లి చేసుకున్నా నీ పథకాన్ని అమలు పరచడానికి మాత్రం ప్రేమ అనే గొప్ప మాటని అడ్డం పెట్టుకున్నావు. కనీసం ఆ ప్రేమ కోసమైనా కట్టుబడు. నీకు కావాల్సింది డబ్బే కదా? ఎంత కావాలో చెప్పు, నేనిస్తాను. ఇప్పటికైనా మారు. మా శివని బాగా చూసుకో, నీ అలవాట్లు మార్చుకో. ఏంటి వదిన గారు, మీరే అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు, మీరు నాకు నీతులు చెప్పడం, నన్ను పాటించమనడం, అది వింటేనే కామెడీగా ఉంది. విక్రమ్, ఆడదాని కంట తడికి కారణమైన ఏ మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. శివని బాధ పెడితే నీకు డబ్బు వస్తుందేమో కానీ మనశ్శాంతి దొరకదు. పెద్దదినా, మీకు మాటలు కూడా వస్తాయా? మీకు చెవులతో పాటు నోరు కూడా పనిచేయదు అనుకున్నానే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.